కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. అపవిత్రమైనటువంటి విగ్రహములకు అర్పించినటువంటి వాటిని తినడానికి వీలు లేదని బైబిల్లో స్పష్టంగా ఉంది. లేవియా కాండము చెప్పినట్టుగా 11వ అధ్యాయము 17వ అధ్యాయము నూతన నిబంధన గ్రంథంలోకి ఒకవేళ వచ్చినట్లయితే అపోస్తుల కార్యములు, కొన్నిసార్లు మీకు ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది కదా, అటువంటి వాటిని మనం తినవచ్చా తినకూడదా అనే ప్రశ్న మీలో అనేక సందర్భాల్లో వస్తుంది. కొంతమంది అనుకుంటారు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని గుట్టుకుని మింగేస్తాను బ్రదర్, అది ఓకేనా అనే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, ఒకవేళ అటువంటి వారిలో మీరున్నట్లయితే చదువుదాం రండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనము. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును. ఏముంది? విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, మరలా జారత్వమును. ప్రకటన 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. నీ మీద ఒక లోపము, ఒక తప్పిదము మోపవలసి ఉన్నది దేవుడు చెప్తున్నాడు. యేసయ్య అంటున్నాడు ఏ సంఘముతో? పెర్గములో ఉన్న సంఘముతో. ఏమిటది? ఒక తప్పిదము మోపుతున్నాను. అదేంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఏమీ కాదులే, పోనీలే అని చెప్పేవాళ్ళు నీలో ఉన్నారు. ఇది నీలో ఉన్న లోపము. 20వ వచనము, 2వ అధ్యాయము 20వ వచనము. అయినను ఇది తుయతైరా సంఘమునకు రాస్తున్న ఉత్తరము. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచు లేక మోసపరుచుచు ఉన్నది. ఎందుకని దానియేలు అంత తీవ్రమైన తీర్మానం తీసుకున్నాడు? పూట ఎలా గడుస్తుందో తెలియదు, ఎలా పోషించబడతాడో తెలియదు. తల్లి తండ్రి లేరు, నా అన్నవాళ్ళు లేరు, శత్రువు చేతికి చిక్కుకొని పోయారు. రేపేం జరగబోతుందో తెలియదు, ఉంచుతారో చంపుతారో తెలియదు. ఒక ముఖం మీద పడేసి సర్దుకోమంటున్నారు. అటువంటి దీనహీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను బయటకు తీసుకొచ్చి అక్కడున్నటువంటి అధికారి అంటున్నాడు, రాజు భుజించే రకరకాల భోజనాలు మీరు భోంచేయండి. ఎంత అద్భుతమైన ఆఫర్ ఇది! ఎంత అద్భుతమైన అవకాశం ఇది! ఎవరికి దొరుకుతుంది ఇది? అటువంటి సమయంలో ఏం చేయాలి? దేవుని వాక్యానికి లోబడాలా? రాజుకు లోబడాలా? కడుపు కాలిపోతుందని చెప్పి తనకున్న యథార్థతను, నీతిని, ఆత్మీయతను వదులుకొని తన ఎదుట ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి అధికారికి లోబడాలా? ఆ రోజు తన అవసరము తీవ్రమైనప్పటికీ కూడా, ఆకలి ఉన్నప్పటికీ కూడా దానియేలు ఖచ్చితంగా నిలబడిపోయాడు. ఎవరి పక్షమున? రాజు పక్షమున. ఎవరి పక్షమున? వాక్యము పక్షమున. నా జీవితంలో ఆకలితో అలమటించి చావనైనా చస్తాను గాని నా దేవుని వాక్యాన్ని మాత్రము నేను మీరను. సహోదరులు, సహోదరులు, ఆనాడు తాను ఆకలితోనూ మరొక వైపు వేదనతోనూ దుఃఖముతోనూ ఉన్నప్పుడు సైతాను సరైనటువంటి పాచికే వేశాడు.
ఆకలితో ఉన్నావు, అన్నం తిను. ఆనాడు యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి ఆకలితో అలమటించిపోతున్నప్పుడు సైతాను వచ్చి అంటున్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినో అని యేసును అన్నప్పుడు యేసు ఏమనాలి? ఈ రాళ్లను రొట్టెలుగా మార్చడం నాకు చిటికలో పని, చూడు ఏం చేస్తానో, ఇలా అన్నాడు అనుకోండి, సరిపోతుంది. ఆ రాళ్ళు ఏమైపోతాయి? రొట్టెలుగా మారిపోతాయి. కానీ జరిగేదేంటో తెలుసా? యేసు అలా చేయడం వల్ల సైతాను మాటకు లోబడిన వాడైపోయేవాడు. సైతాను తెలివిగా ఏం చేస్తున్నాడు? యేసుకున్న అవసరాన్ని ముందుకు తీసుకొచ్చి, నువ్వు దేవుని కుమారుడివి కదా, రాళ్లను రొట్టెగా మార్చేసేయి అని అంటే, నా బోటోడు ఏం చేస్తాడు? చూడు నా తడక ఏంటో. యేసు అలా చేయలా. ఏం చేశాడు? సైతానా, నీ పాచిక నాకు తెలుసు, తెలివిగా నన్ను రెచ్చగొట్టి నా శక్తియుక్తులను నాకు జ్ఞాపకం చేసి రాళ్లను రొట్టెలుగా మార్చేయమంటే చూపిస్తా నా శక్తి ఏమిటని చెప్పి, ఒకవేళ నేను నిజంగా మార్చినట్లయితే నేను నీకు లోబడిపోయేవాడిని. నేను నీకు లోబడ్డానికి లోకానికి రాలా, నీకు లోబడిపోయిన పాపిష్టి మనుషులను నా వారిగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చా. ఆనాడు యేసు లోబడలా. ఆకలితో ఉన్నాడు, ఆహారము తినమంటున్నాడు, లోబడలా. దయచేసి గమనించండి. ఏ పరీక్ష అయితే ఆనాడు ఆదాము అవ్వ ఎదుర్కొన్నారో, ఈ కడపటి ఆదాము అదే పరీక్ష ఎదుర్కొన్నాడు. అక్కడ తినవద్దు, అన్నీ తినండి, ఈ పను తినవద్దు, అదే పరీక్ష. ఆకలితో అలమటించిపోతున్నటువంటి యేసుక్రీస్తు కూడా అదే పరీక్ష. తినో, రాళ్లను రొట్టెగా మార్చుకొని తినో. ఇక్కడ ఈ పరీక్ష యేసుక్రీస్తు గెలిచాడు, అక్కడ దానియేలు ఆ పరీక్ష గెలిచాడు. దేవుడు నిన్ను నన్ను గెలవమంటున్నాడు, ఓడిపోవడానికి వీలు లేదంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా విషయాలు చెప్పవలసి ఉంది. మొదటిగా అతడు శోధించబడ్డాడు. ఎప్పుడు? దిగులుగా ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు. శోధించబడ్డాడు ఎప్పుడు? తన దేశానికి, తన వారికి, తన ఇంటి వారికి, సమస్తానికి దూరముగా ఒంటరిగా ఉన్నప్పుడు. శోధించబడ్డాడు ఎప్పుడు? అతడు బంధించబడినటువంటి స్థితిలోంచి బయటకు తీసుకురాబడి అతనికి ఒక పదవి ఇవ్వబడింది. ఆ పదవి ఏమిటో తెలుసా? రాజుగారి దగ్గర ఉండేటటువంటి పదవి ఇవ్వబడింది. పదవి ఇవ్వబడినప్పుడు అతడు ఏం తినాలి? రాజు భోజనం చేసేటటువంటి భోజనం చేయాలి. ప్రమోషన్ వచ్చింది. సాధారణంగా ప్రమోషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? పార్టీ అంటారు. ఖుషీగా ఉన్నప్పుడు ఏం చేద్దామంటారు? రే భలే ఖుషీగా ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నాం కదా, ఈ రాత్రి మనం ఎంజాయ్ చేద్దాం. తనకు ప్రమోషన్ వచ్చింది. బంధించబడిన స్థితిలో నుంచి బయటకు పిలువబడ్డాడు, ప్రమోషన్ వచ్చింది. అటువంటి సమయంలోనే శోధన వచ్చి పడింది. ఒంటరిగా ఉన్నాడు, దేశానికి దూరంగా ఉన్నాడు. ఏం చేసినా చెల్లిపోతుంది. ఏమి తిన్నా, ఏమి తాగినా, ఎక్కడ పడుకున్నా, ఎవరితో పడుకున్నా అడిగేవాళ్ళు లేరు. జాగ్రత్తగా వినండి. అటువంటి సమయంలోనే సైతాను శోధించాడు. కానీ సైతాను శోధించిన దానియేలు లొంగల. ఆకలితో ఉన్నప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు శోధించబడ్డ. మరలా చెప్తున్నాను చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీరు దిగులుతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు సైతాను పాపిష్టి మనుషులను మీ జీవితంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త. ఆ దిగులుగా, వేదనగా, కృంగుదలలో, డిప్రెషన్లో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు బహు జాగ్రత్త. మిమ్మల్ని శోధించటానికి, మిమ్మల్ని ఈడ్చుకొని పోవడానికి అది సైతానుకు అనుకూలమైన సమయము. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు, దేశానికి దూరంగా ఉన్నప్పుడు, నీ ప్రాంతానికి దూరంగా ఉన్నప్పుడు, దేశం కాని దేశానికి, ప్రజలు కాని మీ ప్రజలు కాని ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు సైతాను శోధిస్తాడు, నిన్ను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అదే జరిగింది దానియేలు జీవితంలో. మూడోదిగా అతనికి ప్రమోషన్ వచ్చింది. ఆ బానిసగా లేదా బందీ గృహంలోంచి అతన్ని బయటకు తీసుకొచ్చి రాజు ఎదుట ఉండుటకు
యోగ్యులుగా ఎంచబడ్డారు, ప్రమోషన్ వచ్చింది. దట్ వాజ్ ద టైమ్ ఫర్ డెవిల్ టు అటాక్ హిమ్. అటువంటి సమయంలో శోధిస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో ప్రమోషన్ వచ్చినప్పుడు, ఉన్నతమైన స్థితికి మనం చేరినప్పుడు, జీతము పెరిగినప్పుడు, హోదా పెరిగినప్పుడు, సొంతంగా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, లాభము వచ్చినప్పుడు, దీస్ ఆర్ ద టైమ్స్. ఇవే సైతానుకు అనుకూలమైన సమయాలు అటాక్ చేయటానికి. జీవితాన్ని ఆ డబ్బుతోనూ, ఆ హోదాతోనూ, ఆ అధికారముతోనూ, ఆ సుఖముతోనూ, ఆ భోగముతోనూ మనల్ని తల్లక్రిందులు చేయటానికి సైతాను సరైన సమయముగా వాడుకునే అదును అది. పదవోన్నతి వచ్చినప్పుడు అటాక్, శోధన. అంతేనా? మరొకటి చెప్తున్నాను, ఫ్రీగా వస్తున్నప్పుడు. ఇప్పుడు ఆహారం ఎలా వస్తుంది దీనికి చెప్పండి? ఫ్రీగా వస్తుంది. కొనాలా అండి? మీరు రోడ్డు మీద వెళ్ళి ఇడ్లీ కావాలంటే వెళ్ళి నిలబడి తెచ్చారటి. ఏం కావాలి? ఇడ్లీ కావాలి. తిను. మీ చేతిలో ఎవరు ఇడ్లీ పెడతారా? మీరు ఇడ్లీ కావాలన్నా, దోశ కావాలన్నా మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి తగినటువంటి డబ్బులు ఇస్తేనే దోశ ఇస్తారు, లేకపోతే మిమ్మల్ని దోశ వేస్తారు. అవునా కాదా? జాగ్రత్తగా వినండి. అవసరంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అటువంటి సమయంలో ఫ్రీగా వస్తుంది. ఏమొస్తుంది? కావలసింది ఫ్రీగా వస్తుంది. కొన్నిసార్లు సైతాను నిన్ను పాడు చేయడానికి ఫ్రీగానే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఒరే రారా తాగుదాం, నా దగ్గర డబ్బులు లేవురా, నేనున్నాను కదరా, ఫ్రీగా తాగిస్తారా? లేరా? ఒరే పలానా చోటుకి వెళ్ళొద్దాం రా, నా దగ్గర డబ్బులు, నా దగ్గర ఉన్నాయి కదా, నేను తీసుకెళ్తా రా, ఫ్రీగా. జాగ్రత్త సహోదరులు, జాగ్రత్త సహోదరులు. ఈరోజు సైతాను మనుషులను, అలాగే దేవుని బిడ్డలమైన మనలను దోచుకోవడానికి కొన్నిసార్లు ఫ్రీగానే సంతోషాన్ని పంచటానికి సిద్ధమవుతున్నాడు. కొన్నిసార్లు అబ్బాయిలు, కొన్నిసార్లు అమ్మాయిలు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఆఖరికి పాపానికి దాసోహం అవుతున్నారు, పాపిష్టి పనులు చేస్తున్నారు. వాడు ఫ్రీగానే అమ్మాయితో పాపం చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఫ్రీగానే వాడితో పాపం చేస్తుంది. ఫ్రీయే కదా. ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాలంటే డబ్బులు చెల్లించాలి, కానీ అదే గర్ల్ ఫ్రెండ్తో వెళ్తే పైసా చెల్లించిన అవసరంలా, ఫ్రీ. ఈరోజు ఎంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఫ్రీగా పాపంలో పడిపోతున్నారు. భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీ వ్యామోహంలో పడి, పక్కింటి ఆవిడి వ్యామోహంలో పడి, ఎవరో దూరపు చుట్టం యొక్క వ్యామోహంలో పడి ఫ్రీగా వ్యభిచారం చేసేటటువంటి వాళ్ళు లేరా? ఎస్. ఒకవేళ తండ్రి పిలిచి, ఏమిటా త్రాగుడు, ఏమిటా తిరుగుడు? నువ్వేమన్నా రూపాయి ఇస్తున్నావా? త్రాగుడు గురించి, తిరుగుడు గురించి, నా జలసాల గురించి నిన్నేమన్నా ఒక రూపాయి అడిగానా? ఎప్పుడైనా నీ చేతుల్లోంచి రూపాయి తీసుకున్నానా? నేను నీ దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోకుండా, నీ డబ్బులు వేస్ట్ చేయకుండా నేను బయట తిరుగుతున్నాను, తాగుతున్నాను, ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, నువ్వేదో నాకు డబ్బులు ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతావేమిటి? తండ్రి మాట్లాడలే. అదేమిట్రా, నేను డబ్బులు ఇవ్వనంత మాత్రం నువ్వు పాడైపోవాలా? నీ డబ్బులు పాడు చేస్తే, నీ ఆస్తిని పాడు చేస్తే, నీ వస్తువులను పాడు చేస్తే, నీ వాహనాలు పాడు చేస్తే, నీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ చేస్తే అప్పుడు నువ్వు అడుగు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు తాగిస్తున్నారు, వాళ్ళు తిరిగిస్తున్నారు, వాళ్ళు తందనాలు ఆడిస్తున్నారు, వాళ్ళతో పాటు నేను తిరుగుతాను, నీకే నొప్పి. ఫ్రీ. జాగ్రత్త. ఈరోజు ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి అడ్డమైన పనులు చేశావంటే రేపొద్దుట అదే ఫ్రీ నీకున్న ఫ్రీడమ్ని సంపూర్ణంగా కబలించి వేస్తుంది, బంధించి పడేస్తుంది. జాగ్రత్త. ఆనాడు ఏ సమయంలో దానియేలు శోధించబడ్డాడో తెలుసా? ఫ్రీగా వస్తుందిగా, తినొచ్చుగా, తాగొచ్చుగా, ఫ్రీగా. నో, ఫ్రీగా వచ్చినంత మాత్రాన నా శరీరాన్ని అపవిత్రపరుచుకునేటటువంటి దౌర్భాగ్యుడు నేను కాదు. చివరిగా అధికారులే తినమంటున్నారు, తాగమంటున్నారుగా, తాగొచ్చుగా. కొత్త రకం. ఈరోజు కంపెనీస్ వచ్చినాయి, ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి.
ఆ కంపెనీస్లో ఒక కొత్త విధానం వచ్చింది. ఏమిటి? 5 రోజులు కష్టపడి మనం పనిచేద్దాం, 6వ రోజు 7వ రోజు ఎంజాయ్ చేద్దాం. సాటర్డే మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. వీకెండ్ పార్టీస్ అంట. అందులో ఎవరు వస్తారంటే బాసే వచ్చేస్తాడంట. వస్తూ ప్యాకెట్లు తెచ్చేస్తాడంట. నువ్వేమీ పెట్టనవసరం లేదంట, అన్ని టేబుల్ మీదే ఉంటాయంట. ఫ్రీగా తాగొచ్చంట. అధికారులు కూడా దాంట్లో పాలు పంచుకుంటారంట. ఏం చేసినా తప్పు కాదంట. అయ్యో, ఈరోజు మనం చూస్తున్న ఈ శోధన ఆనాడే దానియేలు ఎదుర్కొన్నాడండి. అధికారులు, రాజు యొక్క భోజనం అది, రాజుతో పాటు అధికారులు కూర్చుని భోంచేస్తున్నారు. అడ్డమైన గడ్డి తింటే తప్పేం కాదు, అడ్డమైంది తాగితే తప్పేమీ కాదు, తప్పు కాదు. తప్పుడు పని చేసినా తప్పు కాదు, తాగో. ఈరోజు పాపమును పాపముగా పిలుస్తున్నారా? ఈరోజు పాపమును ఏమంటున్నారో తెలుసా? లైఫ్ స్టైల్. ఏమిటి ఇది? ఈ రోజుల్లో సహజమండి. ఆ రోజుల్లో ఒకవేళ అబ్బాయి ఏమైనా కాస్త దురలవాట్లు ఏమైనా ఉన్నాయా అండి అని ఎంక్వైరీలు చేసేవాళ్ళు. దురలవాట్లు ఏమీ లేవు అని తెలిస్తేనే అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అప్పుడప్పుడు అబ్బాయి పుచ్చుకుంటాడండి. ఏమిటంట? అప్పుడప్పుడు అబ్బాయి పుచ్చుకుంటాడండి అని అంటే, ఈ రోజుల్లో పెద్దలు ఏమంటున్నారో తెలుసా? ఏమండి, మీరు ఏ సంబంధం చూశారో ఆ అబ్బాయి అప్పుడప్పుడు పుచ్చుకుంటాడంటగా. పెద్దలను ఊరుకో పిచ్చిదానా, ఈ రోజుల్లో అప్పుడప్పుడు పుచ్చుకోకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారే? ఇదంతా కామన్ ఈ రోజుల్లో. అప్పుడప్పుడు తాగడం, అప్పుడప్పుడు తిరగడం. అవునా? అప్పుడప్పుడు కట్టుకున్న భార్యను కొట్టి ఇంటికి పంపించేయడం, ఆ తర్వాత 2వ 3వ సెటప్ పెట్టడం. పిచ్చిదానా, ఇవన్నీ పిచ్చోడా. జాగ్రత్త. పాపమును పాపముగా పరిగణించకపోతే, అధికారులే చేస్తున్నారని, అలా తప్పు చేయడానికి లైసెన్స్ ఉందని, ఈరోజు త్రాగడానికి లైసెన్స్ ఉంది. కొన్ని పట్టణాల్లో వ్యభిచారం చేయడానికి లైసెన్స్ ఉంది. పాపిష్టి పనులు చేయడానికి లైసెన్స్ ఉంది. దానికి గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి తప్పేమిటండి? ఆనాడు దానియేలు త్రాగడానికి, ఆనాడు దానియేలు అడ్డమైన గడ్డి తినడానికి లైసెన్స్ ఉంది. కానీ దానియేలుకు మనసులో, మెదడులో పరిశుద్ధుడు అనే సెన్స్ ఉంది. కాబట్టే తన జీవితాన్ని తుచ్చమైన వాటికి అప్పగించుకోలేకపోయాడు. అధికారులే ప్రోత్సహిస్తున్నారు పాపం చేయమని. దానియేలు ఒప్పుకోలా. ఫ్రీగా వస్తుంది, దానియేలు ఒప్పుకోలా. ప్రమోషన్ వచ్చింది, దానియేలు ఒప్పుకోలా. ఒంటరిగా ఉన్నావు, ఏం చేసినా చెల్లిపోతుంది, దానియేలు ఒప్పుకోలా. ఆకలితో ఉన్నావు, బాధలో ఉన్నావు, దానియేలు ఒప్పుకోలా. కారణం ఏమిటి? తన మనసులో మెదులుతా ఉంది. ఏమని? నేను ప్రత్యేకించబడిన వాడను, రారాజును సేవించేవాడను. పాపిష్టి పరిపాలకుల మధ్య పరిశుద్ధంగా జీవించాడు, పాపిష్టి ప్రజల మధ్య పరిశుద్ధంగా జీవించాడు. అటువంటి జీవితాన్ని జీవించిన యవనస్తుడు పరాయి దేశానికి కొనిపోబడినప్పుడు తనకున్న పవిత్రతను పాడు చేసుకోకుండా నిలబడగలిగాడు. ఈరోజు ఒక చక్కని మాట చదివా, ఆశ్చర్యం వేసింది. చాలామంది అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు, అద్భుతమైనటువంటి పుస్తకాలు రాస్తారు, అద్భుతమైనటువంటి సేవకులుగా కనపరచబడతారు. కానీ వారి జీవితంలో అద్భుతమైనటువంటి పరిచర్య కానీ, అద్భుతమైనటువంటి ప్రతిఫలంతో కూడిన పరిచర్య కానీ కనిపించదు. కారణం తెలుసా అని ఒక గొప్ప దైవజనుడు ప్రశ్న వేసి తనకి జవాబిచ్చాడు. ఏమనో తెలుసా? ఈరోజు వాళ్ళు అద్భుతమైన ప్రసంగికులే, అద్భుతమైన బోధకులే, అద్భుతమైనటువంటి పుస్తకాలు రాసిన వాళ్లే. కానీ యవ్వన ప్రాయంలో ఎలా జీవించారో ఈనాడు మనకు తెలియకపోవచ్చు. కానీ ఆనాడు దేవుడు చూశాడు కాబట్టే ఈనాడు వారి జీవితం అంతంత మాత్రముగానే ఉంది. దయచేసి గమనించండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. అద్భుతమైన భవిష్యత్తు చూడాలని ఆశపడుతున్నారా? అద్భుతంగా ప్రభు కొరకు జీవించాలని ఆశపడుతున్నారా? అయితే యవ్వన ప్రాయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వన ప్రాయాన్ని బహు జాగ్రత్తగా భద్రపరచుకోండి. నిన్నంటే సాయంత్రం చెప్పాను, టీనేజ్లో
17, 18, 19 ఈ 3 years టీనేజ్లో ప్రభువు తన రెక్కల చోటున బహుభద్రంగా నన్ను కాపాడాడు. ఆ టీనేజ్లో వాక్యం కోసం బహుగా పరితపించాను. ఆ టీనేజ్లో ప్రతి రాత్రి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశాను. ఆ టీనేజ్లో బ్రతికితే ప్రభువు కోసమే రోషం కలిగి బ్రతకాలి అని చెప్పి దేవుని సన్నిధిలో అహర్నిశలు గోజాడాను. టీనేజ్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ జీవితాన్ని బాగుపరుచుకున్నట్లయితే, పదిలపరుచుకున్నట్లయితే సహజంగా 20sలోకి వచ్చినప్పుడు మీరు మరింత జాగ్రత్తగా జీవించగలుగుతారు. 30sలోకి వచ్చినప్పుడు ప్రభు కొరకు రోషం కలిగి ఈరోజు చూస్తున్నారు. నేను 40sకి వచ్చేసాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన మహాకనికరాన్ని బట్టి ఎంత అద్భుతమైన పరిచర్య జరుగుతుందో మీ కళ్ళతో చూస్తున్నారు. నా దేవుడు కేవలం సతీష్ కుమార్ను మాత్రమే కాదు ఆ విధంగా వాడుకోగలిగింది. నా దేవుణ్ణి ప్రేమించి యవ్వన ప్రాయాన్ని కాపాడుకునే ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. అలా నిన్ను నీవు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దానియేలు యవ్వనస్తుడు, టీనేజ్లో ఉన్నాడు. కానీ ఎంత అద్భుతమైన ఆత్మీయుడు, అద్భుతమైన ఆత్మీయుడు కాబట్టే నాయన తాను బందీగా కొనిపోబడినప్పటికీ ఆకలితోనూ నాయన దిగులుతోనూ వేదనతోనూ ఉన్నప్పటికీ ఆకలి తీర్చటానికి రాజు భుజించే భోజనము, బాధను మర్చిపోవడానికి ద్రాక్షరసము నాయన తనకు ఆఫర్ చేయబడినప్పటికీ, రాజుతో పాటు కూర్చునే భాగ్యము, ప్రమోషన్ వచ్చినప్పటికీ, ఫ్రీగానే వాటన్నిటిని అనుభవించవచ్చు అని తెలిసినప్పటికీ అలా తినడము త్రాగడము తప్పేమీ కాదు, అధికారులే దాన్ని ఆఫర్ చేస్తున్నప్పటికీ దానియేలు ఎంత నిబద్ధత కలిగి వాక్యమునే మనసులో పెట్టుకొని, ఈ రాజు మాట వినడం కంటే రాజు మాట వినడమే నా జీవితంలో శ్రేయస్కరము అని ఏ రీతిగా నీ మాటకు లోబడ్డాడో, నీ మాటకు విలువిచ్చాడో నాయనా, అలా నీ మాటకు లోబడే జీవితము నాకు మాకు అనుగ్రహించండి. ఏ ఏ చోట్ల ఏ ఏ కోణాల్లో సైతాను మమ్మల్ని శోధిస్తాడో బహుసూటిగా స్పష్టంగా మేము ధ్యానించాం. ఆయా సమయాల్లో జాగ్రత్తగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, పాపమునకు తావివ్వకుండా యథార్థముగా నీతిగా జీవించే కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మేము క్రైస్తవులం అయినప్పటికీ మా తల్లిదండ్రులు ఎప్పుడూ విపరీతంగా గొడవ పడుతూ ఉండేవారు. ఆ గొడవల కారణంగా మా అమ్మ 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మాకింత వయసు వచ్చినా కూడా మా తల్లిదండ్రులు మారడం లేదని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాళ్ళం. చూసారా ఈ కుటుంబం? వారి వయసు పెరుగుతుంది, పెద్దవాళ్ళు అవుతున్నారు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, కానీ ఇంట్లో మాత్రం గొడవలు పడ్డం మానేసేలా ఉన్నారండి అటువంటి వారు. ఇంకా పెళ్ళై 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినా గొడవ పడేవాళ్ళు ఉన్నారా? దయచేసి గమనించండి. సైకిల్ నేర్చుకున్నప్పుడు కింద పడతాం, కానీ సైకిల్ నేర్చుకున్న తర్వాత చక్కగా సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్తాం. వివాహం అయిన తర్వాత ఏదో మొదటి సంవత్సరమో, రెండో సంవత్సరమో, ఒక 2 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చేసేయాలి. ఏమని? ఎంత చెప్పినా ఈ మనిషి మారడు, ఇతని తత్వం ఇంతే, కాబట్టి ఏం చేయాలి? సర్దుకుపోవాలి. ఎంత చెప్పినా ఈ మనిషి అంతే, తొందరపాటు ఎక్కువ, గబుకుని ఒక మాట అనేస్తుంది, తనకున్న వీక్నెస్ అది, సర్దుకుపోవాలి అనే అండర్స్టాండింగ్కి ఒక దంపతులు వచ్చేసేయాలి. అంతేగాని 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా అస్తమాను గొడవ పడుతూ ఉంటే పిల్లలు పెరుగుతున్నారు. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు తల్లిగా తండ్రిగా మీరు కొట్టు చస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. వారు అర్థం చేసుకోలేకపోయారు. పిల్లలు చూస్తున్నారే, వాళ్ళకి వయసు వస్తుందే, వాళ్ళ ముందే కొట్టుకు చేస్తున్నామే, ఇది పద్ధతి కాదు. కళ్ళ ముందు పిల్లలు ఏడుస్తున్నా మార్పు చెందలేకపోయారు, మార్పు రాలా. మరి ఏం జరిగింది? తమ్ముడు సాక్ష్యం పంపిస్తున్నాడు. మాకింత వయసు వచ్చినా కూడా మా తల్లిదండ్రులు మారడం లేదని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాళ్ళం. అనుకోకుండా టీవీలో ఒకరోజు కల్వరి స్వరం కార్యక్రమం ద్వారా అందించబడిన వాక్యాన్ని మా తల్లిదండ్రులు చూసి వారు జీవితాలు మార్చుకున్నారు.
ఇప్పుడు ప్రతిరోజు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవడమే కాక సంతోషముగా ఉంటున్నాము. మా తల్లిదండ్రులను మార్చిన కల్వరి స్వరం ద్వారా అందించిన వాక్యం అనేక కుటుంబాల్లో సమాధానం తీసుకురావాలని కల్వరి స్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరుస్తున్నాము. ఇట్లు సహోదరుడు శ్రేణు. అద్భుతమైన సాక్ష్యం. వయసు మీద పడుతున్నప్పటికీ కుటుంబంలో నరకాన్ని చూస్తున్నా, నరకాన్ని అనుభవిస్తున్నా ఈ తండ్రి తల్లి కుటుంబము అద్భుతంగా మార్పును చూడగలిగింది. కారణం తెలుసా? దేవుని వాక్యము ఆ ఇంట్లో ప్రకటించబడింది. అలా దేవుని వాక్యము ఆ ఇంట్లో ప్రకటించబడింది అంటే కారణం తెలుసా? ఎవరో ఒకరు ఆ కార్యక్రమాన్ని బలపరచగలిగారు. సహోదరుడా, సహోదరి, కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక, పాపం పైన జయము లేక అల్లాడిపోతున్న వాళ్ళు కోట్ల కొలదిగా ఉన్నారు. వారికి సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభువు పేరట ఆహ్వానిస్తున్నాను. లక్షల మందికి సువార్తను ప్రకటించే ప్రక్రియలో పాల్పంచుకోండి. మనిషిగా ఎలా బ్రతకాలో తెలియజేసే, మోక్షానికి వెళ్లే మార్గాన్ని బోధించే, ప్రతి చిక్కు సమస్యకు పరిష్కారాన్ని చూపే, సత్ప్రవర్తన కలిగిన యవ్వనస్తులుగా తీర్చిదిద్దే, దేవుడు ఆశించిన కుటుంబంగా నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే విరక్తి జీవితం నుండి విడిపించే, నిరుత్సాహాన్ని తొలగించి నిజమైన సంతోషాన్నిచ్చే, కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతమైన, పేద ధనిక తారతమ్యం లేని స్వచ్ఛమైన సమృద్ధి కలిగిన వాక్యం అందించబడుతున్న మందిరం, దేవుని మహిమతో నిండిన మందిరం, దేవుని చేత 52 రోజులలో నిర్మించబడిన అద్భుతమైన మందిరం, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందిరం, 1,00,000కు పైగా సభ్యులు కలిగి ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మందిరం మన కల్వరి టెంపుల్. ఈ అద్భుతమైన మందిరాన్ని మీరును దర్శించండి, మీ జీవితాలను దిద్దుకోండి, దేవుణ్ణి మహిమపరచండి. నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.